వెల్కమ్ బ్యాక్. బ్లాగ్ లోకి వచ్చేద్దాము. నిన్న అంతా డెకరేషన్ చేశాను కదా, నిన్న బ్లూ శారీ ఏదైతే పెట్టానో అది నాకు మంచిగా అనిపించట్లేదు అనమాట. సో అది తీసేసాను, జస్ట్ ప్లెయిన్ గా ఉంచుదాము. ఎందుకంటే ఇది బ్లూ కలర్ లో ఉంది కాబట్టి అది బ్లూ పెట్టేసరికి కొంచెం అంతా నాకు ఎలాగో అనిపించింది. సో ఇలా అయితే బాగుంది అనిపించింది. ఇంకా పూలు అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు మీరు, నేను తలస్నానం చేసేసి ఇంట్లో ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. సో పూజ స్టార్ట్ చేసేసరికి ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి సోద్ముఖం వచ్చింది. అది కాలేజ్ స్కూల్ కూడా వెళ్ళకుండా ఉందన్నమాట పూజ కోసం అని చెప్పి. వెళ్ళమని చెప్పాను, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? పూజ చూపించు, వాళ్ళని చూపించు. నేను ఎందుకు దరిద్రంగా ఉన్నా? దరిద్రంగా అంటే స్నానం చేసావా? చేసా. చెప్తే తప్ప తెలియట్లేదు. టిఫిన్ తిన్నావు కదా. చేసేసుకున్నాను. ఇప్పుడు అక్కడ డెకరేషన్ అదంతా కానిచ్చేద్దాం. ఇది నేను లాస్ట్ 5 years బ్యాక్ చేసినది రూప్ అనమాట. ఈ స్టోన్స్ అవన్నీ తీసుకుని నేనే స్టిక్ చేసి చేశాను. ఎవ్రీ ఇయర్ ఇదే పెడతాను. డెకరేషన్ అంతా అయిపోయింది, మొత్తం రెడీ చేసేసాను. జ్యువెలరీ అంతా వేసాక చూసారు కదా మీరు. అండ్ ఆ తర్వాత చెల్లేమో ఇవన్నీ తీస్తుంది అనమాట. రోజు వాడాం కదా, అన్ని పైన పెట్టేస్తాం అనమాట. ఈ పూజ టైంలో మాత్రమే ఇలా బయటికి తీసి ఇలా తుడిచి పని మనిషి ఇలా చేస్తుంది అనమాట. కలశం పెట్టుకోవడానికి సో పీటకి కొంచెం పసుపు అవి రాసుకుని బొట్లో పెట్టుకుని ఇక్కడ కలశంకి పెట్టుకుంటాం అనమాట. కలశంకి క్లాత్ అన్ని డ్రెస్ చేస్తాం కదా, అన్ని కూడా చూద్దరు కానీ. అండ్ ఈ దీపాలు ఇవన్నీ అది చేస్తున్నాను. బియ్య పిండితో ముగ్గు చాలా చాలా కష్టం. ఏం చేస్తున్నావు అని దీపాలు పెడుతున్నావా? ఆ దీపాలు కూడా కొంచెం పసుపు ఇక్కడ పెట్టింది కనిపిస్తుంది. అటు తీయాలి, అక్కడ తీయాలి. కమెంట్స్ అక్కడ వస్తున్నప్పుడు అక్కడ తీయాలి. ఓకే ఓకే చెప్పు, ఏం చెప్తున్నావు? గంధం చుట్టాలు పెట్టి కింద బొట్టు పెట్టావు ఒకటి. అమ్మవారికి ఇలాచీలు అంటే ఇష్టమని ఇలాచీ దండేయడానికి ఇలాచీలు గుచ్చుతున్నా. అయిపోయింది. కలశానికి బొట్లు పెట్టుకుని ఇంకొంతమంది కలశానికి కూడా జ్యువెలరీ పెట్టుకుంటారు. యాక్చువల్ గా చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళు కూడా ఇంతకుముందు ఉట్టి కలశంతోనే పూజ చేసేవాళ్ళు. ఇలా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా, నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము, వాళ్ళ బిందులతో శారీ కట్టడము అట్లా అమ్మవారిని చేద్దాము అని చెప్పి 5 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు వరకు అయితే అమ్మ కలశంతోనే పూజ చేసుకునేవాళ్ళు. 5 లైన్లు దారము పసుపు రాసి 5 లైన్లు వేసి దారము పసుపు రాసి ఆంటీకి చూస్తుంటే అది తర్వాత ఇంకో 9 లైన్లు చేతికి కట్టుకోవడానికి కంకణం కోసం అనమాట. 5 వరుసలు ఈసారి ఇదంతా నువ్వు వీడియో ఒకసారి ఆఫీస్ లేదా? ప్రతి సంవత్సరం కడతా నేను, ప్రతి సంవత్సరం కొత్తనే. చూచూ ఏం కాదు, ఫస్ట్ ఎవరికైనా మిస్టేక్ అవుతుంది. అబ్బో ప్రతిసారి చేస్తా అన్నావు. ఏం చేస్తున్నావు? రావట్లేదా? చూసి నేర్చుకో, అబ్బో చేయాల్సింది. ఓకే ఓకే ఏం నేర్చుకోవాలి? ఇలా చేయకూడదు ఎలా? మిస్టేక్స్ ఆర్ లెసన్స్ అమ్మా. అబ్బాబా ఇప్పుడు స్పీడ్ కట్టలేదు అనుకో మరి పోయిందిగా. తాంబూలంకి ఒక తాంబూలంలో ఏమేమి ప్యాక్ చేస్తున్నావు? అట్టిపండు, తమలపాకు, శనగలు, గాజు, ఇంకా అంతేనా? నేను కూడా కొంచెం రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేస్తాం.
లోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుభవమే గే మహానుకు ఓం సర్వభూత హిత ఓం స్వాహాయ నమః కథ చదువుతున్నాము. మళ్ళీ కొన్ని అక్షంతలు తీసుకోండి. మిగతాలు తెచ్చుకో తెలియ చెప్పాను. ఏం కడతాను అందుకుంటేనమ్మా వాయిను పుచ్చుకున్నది ఎవరు? శ్రీ మహాలక్ష్మి. ఏంటో చెప్పే ఆంటీ. శివుడు పార్వతి అంటున్నాయి. శివుడు పార్వతి వాయన పుచ్చుకున్నావా? పుచ్చుకుంటున్నామో ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో పుచ్చుకున్నది ఎవరు? లక్ష్మీదేవి. లైన్లో ఉంది కదా అప్పుడైతే అట్ట అన్నాం కదా. ఇప్పుడు పుచ్చుకునేది ఎవరు? మహాలక్ష్మి అట్లానే అనుకుంటా కానీ నేను మేడం అసలు ఇయర్ లో ఒక్కసారి అది ఎప్పుడు పెట్టాలి. కడుపు పట్టినంత తింటాం కానీ తెల్లంగా అక్కడ ఎక్కడో గోదావరిలో 100 వెరైటీస్ చేసి పెట్టారంటే అదే టాపిక్ ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అట్లా అన్ని ఇలా చేస్తారని ఆంటీ నేను చూసాను. మీరు పెట్టుకోకపోయినా దేని గురించి అట్లా ఇంతే ఎప్పుడంటే మనం పట్టించుకోవాలి. కలిస్తే అప్పుడు బీచ్ లో కూడా కలిసాం కదా, మనం పట్టించుకోలేదు. ఏదో గొడవ అవుతుంది అనుకుని వస్తుంది అందరు బయటికి. వాళ్ళకి అలవాటు కొట్టుకోవడం. అంటే చూడండి సింక్ లో ఉంది. అంతేగాని మనం కొంచెం పరిస్థితి వస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేసాం? చాలా సేపటి ఉంటుంది కదా. నువ్వు కూడా అనాలి ఇప్పుడు.
పుచ్చుకుంటున్నామో ఇస్తున్నామా పుచ్చుకుంటున్నామా ఇస్తున్నామా పుచ్చుకుంటాము పుచ్చుకున్నది ఎవరు? అనురాధ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నా బంగారం